నమస్కారం. సుజాత గారు ఒక పెద్ద మెసేజ్ పంపించారు. బరువు తగ్గడం లేదు అంటూ. కీటో డైట్‌లో బరువు తగ్గకపోతే మనకి ఇంకా వేరే ఏ డైట్‌లోనూ తగ్గదు. ఎందుకంటే మనకున్నయి రెండే డైట్‌లు. గ్లూకోజ్ డైటు, కీటో డైటు. గ్లూకోజ్ డైట్ అంటే బరువు పెరిగే డైటు. కీటో డైట్ అంటే బరువు తగ్గే డైటు. అయితే సుజాత గారు మెసేజ్ ఏందంటే, సార్ నేను కీటో డైటు మే 15 నుండి చేస్తున్నాను. మొదటి 15 రోజులు 3 కిలోలు తగ్గాను. అక్కడి నుంచి తగ్గడం లేదు. 2 వారాలకు ఒకసారి అర కేజీ తగ్గుతున్నాను. ఇప్పటివరకు 4 కిలోలు మాత్రమే తగ్గాను. నా ఆహారం 100 గ్రాములు మీగడ రోజుకి 100 గ్రాములు మీగడ, ప్రతిరోజు 6 గుడ్లు, 1 కీర, 5 బాదం పప్పులు, 1.5 స్పూన్లు గుమ్మడి గింజలు, 1.5 స్పూన్లు పొద్దుతిరుగుడు గింజలు, 3 చెంచాల అవిసె పొడి, 3 చెంచాల నువ్వుల పొడి. ఇది వారి డైట్. అయితే బరువు ఎందుకు తగ్గట్లేదు అనేది చూసుకునే ముందు ఒక రకంగా ఎంత ఆహారం తీసుకుంటున్నారు, ఎన్ని క్యాలరీస్ వచ్చాయి, ఎంత కార్బోహైడ్రేట్ వచ్చింది అనేది చూసుకుందాము. మామూలుగా అయితే కార్బోహైడ్రేట్ రెగ్యులర్ గ్లూకోజ్ డైట్లో అయితే మినిమం ఒక అరకిలో ఫుడ్ తీసుకుంటే 4 క్యాలరీస్ చొప్పున 500 గ్రాముల ఫుడ్కి 2000 క్యాలరీస్ వచ్చేస్తాయి. అయితే ఆడవాళ్ళకైతే మామూలుగా 1800 క్యాలరీసు, మగవాళ్ళకైతే 2000 క్యాలరీసు మస్తు చాలా సరిపోతుందని లెక్క అన్నమాట. మరి కాయ కష్టం చేసే వాళ్ళు అయితే తప్ప యావరేజ్ వాళ్ళకి. అయితే ఇక్కడ వీరి ఆహారం తీసుకుంటే 100 గ్రాములు మీగడలో 9 క్యాలరీస్ చొప్పున దాదాపు 900 క్యాలరీస్ వచ్చేసాయి. అయితే పెరుగు మీద మీగడ కాబట్టి కార్బోహైడ్రేట్ కంటెంట్ కొంచెం ఉంటుంది కాబట్టి నేను 100 గ్రాముల్లో ఒక 10 గ్రాములు కార్బోహైడ్రేట్ కంటెంట్ వేసుకున్నాను. ఎందుకు అంటే అందులో లాక్టోజ్ రిలేటెడ్ ఉంటుంది. గ్లూకోజ్ కాకుండా పాలల్లో లాక్టోజ్ ఉంటుంది కాబట్టి లాక్టోజ్ నుంచి వచ్చే షుగర్ ఒక 10 గ్రాములు వేసుకుంటే, తర్వాత 6 గుడ్లకి 300 గ్రాములు, 50 గ్రాముల గుడ్డు అయితే 50 నుంచి 55 గ్రాములు ఉంటుంది. 6 గుడ్లు కాబట్టి 300 గ్రాముల గుడ్లకి ఒక్కో గుడ్డులో గ్రాముకి 1.5 క్యాలరీసే యావరేజ్ ఉంటుంది. అందుకనే గుడ్లు బాగా తినండి అని చెప్పేదన్నమాట. 300 గ్రాములు గుడ్లు తింటే కేవలం 450 క్యాలరీసే వస్తాయి. అదే మామూలు రెగ్యులర్ ఫుడ్ అయితే 300 గ్రాములకి 1200 క్యాలరీస్ వస్తాయి. అదే తేడా అన్నమాట. అయితే గుడ్డులో కూడా 1/2 గ్రాము కార్బోహైడ్రేట్ ఉంటుంది కాబట్టి 3 గ్రాములు కార్బోహైడ్రేట్ వేసాను. ఒక కీర అంటే యావరేజ్ కీర 100-150 గ్రాములు ఉంటుంది. ఒక 100 గ్రాములు వేసుకున్నాను. అందులో పెద్దగా క్యాలరీస్ ఉన్నాయి కాబట్టి ఒక 15 క్యాలరీస్ వరకు ఉంటాయి. అందులో కూడా కొద్దిగా కార్బు 100 గ్రాములకి 2 గ్రాములు కార్బు ఉంటుంది. తర్వాత 5 బాదం పప్పులు. 5 బాదం పప్పులు అంటే అది ఒక్క బాదం గింజ 1 గ్రాము నుంచి 1.2 గ్రాములు ఉంటుంది. కాబట్టి దానికి నేను యావరేజ్ 1 గ్రాము చొప్పున 5 గ్రాముల బరువుకి అందులో ఒక్కో గింజకి 6 క్యాలరీస్ చొప్పున 30 క్యాలరీస్ వేయడం జరిగింది. దాంట్లో 5 గ్రాముల్లో కలిపి ఒక 20% కార్బ్ ఉంటుంది కాబట్టి 1 గ్రామ్ కార్బోహైడ్రేట్ వేసుకున్నాను. అట్లాగే 1.5 స్పూన్లు గుమ్మడి గింజలు. గుమ్మడి గింజలు స్పూను దాదాపు 6 గ్రాములు, 5-6 గ్రాములు వేసాను నేను. చిన్న స్పూనే వేసాను, గరిటె వేయలేదు. అయితే 1.5 స్పూన్లు 5 గ్రాములు అంటే 7.5 గ్రాములు గుమ్మడి గింజలు వేసుకుంటే అందులో 4 క్యాలరీస్ చొప్పున 30 క్యాలరీస్ వచ్చాయి. అందులో కార్బోహైడ్రేట్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి 4 గ్రాములు వేసాను. తర్వాత 1.5 గింజలు పొద్దుతిరుగుడు విత్తనాలకి 7.5 గ్రాముల బరువు వేసాను. 5 క్యాలరీస్ చొప్పున వేస్తే 37 క్యాలరీస్ వచ్చాయి. అందులో కార్బు 3 గ్రాములే ఉంటుంది 7.5 గ్రాముల్లో. అయితే 3 చెంచాల అవిసె పొడి 3 చెంచాలు పర్ డే కాబట్టి 12 గ్రాములు వేసాను. 4 క్యాలరీస్ చొప్పున 48 క్యాలరీస్ వచ్చాయి. 4 గ్రాములు కార్బోహైడ్రేట్ ఉంటుంది అందులో. ఆ తర్వాత 3 చెంచాల నువ్వుల పొడి.
12 గ్రాములు 4 క్యాలరీస్ చొప్పున 48 గ్రాములు, అందులో 3 గ్రాములు కార్బోహైడ్రేటే ఉంటుంది. ఎందుకు అంటే కొంచెం ఎక్కువ తక్కువ పర్సంటేజ్ ఉంటుంది కాబట్టి దాన్ని కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసి వేసాను. అయితే నాకు ఆవిడ ఆహారము రోజుకి కేవలము 1560 క్యాలరీస్ వచ్చింది. 30 గ్రాములు కార్బోహైడ్రేట్ వచ్చింది. ఇంకా కొంచెము నిమ్మరసం ఉంటుంది, ఇంకా కొంచెం ఏమన్నా పెరిగే అవకాశమే ఉంటుంది కాబట్టి 1560 క్యాలరీస్ కంటే తగ్గే అవకాశం లేదు. కార్బోహైడ్రేటు 30 గ్రాముల కంటే ఏమన్నా 1-2 గ్రాములు ఏమైనా పెరిగే అవకాశం ఉంటుంది, ఒక 5-10 గ్రాములు కానీ తగ్గే అవకాశం లేదు. అయితే మనకి పాపులర్ డైట్స్ అట్కిన్స్ డైట్లో కానీ ఇతరత్ర డైట్స్లో జాసన్ ఫంగ్లో కానీ అట్కిన్స్ డైట్లో 20 గ్రాముల లోపు ఉంటే మంచి రిజల్ట్ వస్తుంది అని చెప్పాడు. ఏంది అంటే క్యాలరీస్ కాదు, కార్బోహైడ్రేట్. అంటే ఇక్కడ వీళ్ళు క్యాలరీస్కి ఇంపార్టెంట్ ఇవ్వలేదన్నమాట. ఈ ఇంపార్టెన్స్ అనేది కార్బోహైడ్రేట్స్కి ఇచ్చారు. 20 గ్రాముల లోపు ఉండేట్టు చూసుకోండి అని చెప్పారు. అట్లాగే జాసన్ ఫంగ్ అయితే డైరెక్ట్ ఫాస్టింగ్కి వెళ్ళిపోండి అని చెప్పాడు. ఎందుకు అంటే ఈ ఫుడ్ని ఈ రకంగా లెక్కలేసుకొని తినడం కష్టం కాబట్టి, ఆ ఎంజాయ్మెంట్ ఉండదు కాబట్టి మీరు ఫాస్టింగ్కి వెళ్తే భాగంగా తగ్గిపోతారు, ఆ తర్వాత మెయింటైన్ చేయడం ఈజీ అని ఆయన ఉద్దేశం. అయితే ఇక్కడ అయినప్పటికీ దాదాపుగా అంటే ఏజ్ రీత్యా, వయసు రీత్యా, మరి చేసే పని రీత్యా మనకి లేడీస్కి 1800 క్యాలరీస్ అయితే ఒక స్టాండర్డ్ ఉంది. కొంచెం అటు ఇటుగా సరిపోతుంది. అంటే వీరు ఆల్మోస్ట్ సేమ్ క్యాలరీస్ తీసుకుంటున్నారు, అయినా కూడా 2 వారాలకి 1/2 kg చొప్పున తగ్గుతున్నారు. అంటే 15 రోజులకి 500 గ్రాములు తగ్గుతున్నారు. అంటే రోజుకి 10 అంటే 100 గ్రాముల్లో 3వ భాగం తగ్గుతున్నారనమాట. అంటే రోజుకి 30 గ్రాములు 35 గ్రాములు తగ్గుతూనే ఉన్నారనమాట. అంటే ఇది డైరెక్ట్ ఫ్యాట్ అనమాట. అయితే ఈ ఫ్యాట్లో మొదట్లో ఇంకా కొన్ని ఇక్కడ ఇంపార్టెంట్ ఒక పాయింట్ యాడ్ చేయాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ టైం డైట్ చేసినప్పుడు మనకి అడిపోసైట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అంటే మన అడిపోసైట్స్ అంటే మన కొవ్వు బీరువాలు అని నా బుక్లో రాయడం జరిగింది. ఈ బీరువాల్లో మొదట్లో ఏంటంటే అడుక్కి మనము బట్టలు పెట్టినప్పుడు, వస్తువులు పెట్టినప్పుడు మొదట్లో పెట్టింది లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అట్లా గట్టిగా బరువుగా అయిపోతుంది అనమాట. ఇట్లాగే ఈ అడిపోసైట్స్ అనే కొవ్వు బీరువాల్లో కూడా పాత ఫ్యాట్ అంటే మనకు మొదట్లో స్టార్టింగ్లో ఫ్యాట్ అనేది ఒక లేయర్ ద్వారా ఇదైపోతుంది. తర్వాత ఒకటి లేయర్స్ ఈ గ్లైకోజన్ ఉంటుంది కదా, మనము ఈ కొవ్వు బీరువాల్లో అడిపోసైట్స్లో డిపాజిట్ అయ్యేది, దాన్ని మనము గ్లైకోజన్ అని పిలుస్తాం కదా. ఈ గ్లైకోజన్ అనేది పొరలుగా కణాలు, కొవ్వు కణాల రూపంలో పేరుకుపోతూ ఉంటుంది, అంటే అవయవాల చుట్టూ. అయితే మొదట్లో దాని మీద పొరలుగా పేరుకుపోతుంటుంది కాబట్టి లోపలికి వెళ్ళిన పొరలు బాగా గట్టిపడతాయి, పైన పొరలు మెత్తగా ఉంటాయి. మళ్ళీ కొన్నాళ్ళకి ఆ పొర గట్టిపడి పైన ఇంకో పొర ఇట్లా నడుస్తుంటుంది అనమాట. మీరు ఇది బాహుబలి హీరోయిన్ అనుష్క ఇంటర్వ్యూలో కూడా ఓపెన్ హార్ట్లో ఆమె అదే చెప్పిందనమాట. నాది లూజ్ ఫ్యాట్ అంతా కరిగించానండి, హార్డ్ ఫ్యాట్ కరిగించలేకపోతున్నాను అని చెప్పి. ఆవిడ కీటో డైట్ చేసి కరిగించుంటుందని అనుకుందాం. అయితే ఇప్పుడు మొదట్లో ఏంటంటే ఫస్ట్ టైం డైట్ చేసినప్పుడు బాడీలో ఉండే ఈ లూజ్ ఫ్యాట్ అంతా, పై పొరలంతా మొదట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఈ వాటర్ కంటెంటు వదిలేస్తుంది శరీరం. అంటే మొదటి టైము బాగా వాటర్ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సెకండ్ వీక్ వచ్చేసరికి ఒక వారం తర్వాత వాటర్ కంటెంట్ ఆగిపోయిన తర్వాత లూజ్ ఫ్యాటు తగ్గడం జరుగుతుంది. ఆ లూజ్ ఫ్యాటు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వేరే కొంచెం గట్టి పొరలు తగ్గటం స్టార్ట్ అవుతాయి. ఇది స్లో ప్రాసెస్ అనమాట. మనము పొరలు ఒక్కొక్క పొర కరుగుతున్న కొద్దీ ఈ గట్టి ఫ్యాట్ అనేది ఈ సెల్స్ మాలిక్యూల్స్ అనేటివి, ఈ ఫ్యాట్ మాలిక్యూల్స్ బాండ్స్ అనేవి చాలా గట్టిగా ఉంటాయి అన్నమాట. ఈ మనకి ఈ గ్లూకోగాన్ అనే ఏదైతే హార్మోన్ రిలీజ్ అయ్యి లీవర్ దాన్ని కరిగించే ప్రయత్నం చేయడం అనేది మరింత కష్టమవుతుంటాయి అన్నమాట. అయితే ఇట్లాంటి వాళ్ళు 3 నెలలు ఫస్ట్ టైం 3 నెలలు డైట్ చేశారనుకోండి, చాలా బరువు తగ్గుతారు. తర్వాత రెగ్యులర్ డైట్కి వచ్చారనుకోండి, అయినప్పటికీ కూడా ఎంతో కొంత స్పృహ ఉంటుంది. అరే మనం బరువు పెరగొద్దనే స్పృహ ఉంటుంది కాబట్టి కొంత బ్యాలెన్స్డ్గా తింటారు కాబట్టి
ఆ మెయింటెనెన్స్లో ఉంటుంది. ఆ తర్వాత సెకండ్ టైం డైట్ చేసినప్పుడు వాళ్ళు వెంటనే తగ్గడానికి వాళ్ళకి వాటర్ ఉండదు, లూజ్ ఫ్యాట్ ఉండదు. హార్డ్ ఫ్యాట్ మీద అంటే ఒక వారంలోనే హార్డ్ ఫ్యాట్ కరగడం స్టార్ట్ అవుతుందన్నమాట. అయితే ఈ ప్రాసెస్ అంతా జరుగుతూనే ఉంటుంది. కొంచెము ఎక్కువ తక్కువ ఇప్పుడు కాబట్టి ఈమె ఫుల్ క్యాలరీస్ తీసుకుంటున్నా కూడా ప్రతిరోజు 30-40 గ్రాములు కొవ్వు డైరెక్ట్ కొవ్వు తగ్గుతూనే ఉంటుందన్నమాట. అయితే మనకి ఈ కిలో లెక్కన క్యాలరీస్ కన్వర్షన్ చూస్తే దాదాపు 7,700 క్యాలరీస్కి కిలో అన్నమాట. అంటే మనము క్యాలరీ డెఫిసిట్ గురించి కూడా అడగడం జరిగింది కాబట్టి, అయితే ఈ క్యాలరీ డెఫిసిట్ ఇస్తేనే బరువు తగ్గుతారా లేకపోతే తగ్గరా అనే ఇష్యూ తీసుకున్నప్పుడు ప్రతి 770 క్యాలరీస్కి ఒక 100 గ్రాములు తేడా వస్తుంటుంది మామూలుగా అయితే అనమాట. అంటే కార్బోహైడ్రేటు గ్లూకోజ్ డైట్లో అయితే మనం ఏం చేస్తాము 7,770 క్యాలరీస్ డెఫిసిట్ ఇవ్వగానే 100 గ్రాములు ఫ్యాట్ తగ్గుతుందని వాళ్ళు లెక్క చెప్తారు. కానీ యాక్చువల్గా తగ్గదు. 770 క్యాలరీస్ మనం డెఫిసిట్ ఇచ్చినప్పుడు మెటబాలిజం స్లో అయిపోవడమే గమనిస్తున్నాం. ఓకే, అయితే ఇక్కడ ఈవిడ డైట్లో మనము ఆల్మోస్ట్ సేమ్ క్యాలరీస్ ఇచ్చినప్పటికి కూడా రోజుకి 30-40 గ్రాములు తగ్గుతూనే ఉన్నారు. అయితే అంటే ఫుల్ మనకి కంఫర్టబుల్గా తింటూ ఎంజాయ్ చేస్తూ కూడా బరువు తగ్గుతున్నారు. అంటే ఇది మొత్తం హార్డ్ ఫ్యాట్ అనమాట. లూజ్ ఫ్యాట్ అంతా వెళ్ళిపోయింది కాబట్టి హార్డ్ ఫ్యాటు బాగా స్లోగా తగ్గుతుంది. ఈ డైట్ కంటిన్యూ చేయొచ్చు. లేదంటే దీన్ని ఇంప్రూవ్మెంట్ చేయాలి అనుకుంటే ఎలా చేయాలి అంటే కార్బోహైడ్రేట్స్ తగ్గించి చూడండి. ఎందుకు అంటే మనకి ఫారిన్ బుక్స్ తీసుకుంటే ఫారిన్ రీసెర్చ్లో అక్కడ వాళ్ళు చాలా పొడుగుంటారు, వాళ్ళు ఎత్తుగా ఉంటారు, బరువుగా ఉంటారు. వాళ్ళు 3,000 క్యాలరీస్ తీసుకున్నా కూడా బరువు తగ్గుతూనే ఉన్నారనమాట. అంటే ఒక 100 కిలోలు కొంచెం పొట్టిగా ఉండి 100 కిలోల బరువు ఉండి ఒక 50 కిలోలు తగ్గాలనుకోండి, అట్లాంటి వాళ్ళ మెటబాలిజం రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు 2,000 క్యాలరీస్ కాకుండా 3,000 క్యాలరీస్ కూడా తీసుకున్నప్పటికి కూడా తగ్గుతూనే ఉన్నారు ఇక్కడ. సో ఈ క్యాలరీస్ అనేది ఒక పాయింట్. ఇది క్యాలరీస్ ఫుల్గా తీసుకున్నా కూడా తగ్గుతున్నాడు అనేది ఇంకో పాయింట్. దానికి సంబంధించిన టెక్నికల్ ఇప్పుడు చెప్తున్నాను. మనకి కీటోన్స్ అనేటివి 3 రకాలు ఉంటాయి. అంటే మన గ్లూకోగాన్ మనం ఇన్సులిన్ బాగా తగ్గించినప్పుడు, కార్బోహైడ్రేట్స్ తగ్గించినప్పుడు పాన్క్రియాస్ నుంచి గ్లూకోగాన్ హార్మోన్ రిలీజ్ అయ్యి ఆ గ్లూకోగాన్ హార్మోన్ హెల్ప్ తీసుకొని లివరు ఈ అడిపోసైట్స్లో ఉండే గ్లైకోజన్ నుంచి కీటోన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంటుంది. చాలా కొద్ది క్వాంటిటీలో కిడ్నీస్లో కూడా ఒక 5% ప్రొడ్యూస్ అవుతుంటాయి. ఎందుకంటే అక్కడ రక్తం ప్యూరిఫై అవుతుంటుంది కాబట్టి అక్కడ వాడుకోవడానికి. అయితే ఈ కీటోన్స్ ప్రొడక్షన్ అనేది 3 రకాలు ఉంటుందన్నమాట. కీటోన్స్ అంటే 3 భాగాలుగా ఉంటుంది. ఒకటి బీటా హైడ్రాక్సీ బ్యూటరేట్. ఈ బీటా హైడ్రాక్సీ బ్యూటరేట్ అనేది 78% ఉంటుంది. ఇది డైరెక్ట్ కీటోన్ మాలిక్యూల్స్ BHB మాలిక్యూల్స్ కింద సెల్స్ కింద బాడీ ఎనర్జీ కింద యూజ్ చేసుకుంటుంది. బాడీ క్లీనింగ్కి వాడుకుంటుంది, ఎనర్జీ కమ్ క్లీనింగ్కి. ఆ తర్వాత ఒక 4% ఎసిటేట్ అని ఉంటుంది. ఈ 4% ఎసిటేటు మనకి గాలి రూపంలో తయారవుతుంది. అంటే మనము ఊపిరి తీసుకున్నప్పుడు ముక్కులోంచి బయటకు వెళ్ళిపోతుంటుంది అనమాట. అది మనకి పెద్దగా ఉపయోగపడదు. ఇది కాకుండా ఎసిటేట్ అనేది ఒక 18% ప్రొడ్యూస్ అవుతుంది. అది లిక్విడ్ రూపంలో వాటర్ లాగా శరీరంలోంచి బయటకు వెళ్ళిపోతుంది అనమాట. యూరిన్ రూపంలో వెళ్ళిపోవచ్చు, చెమట రూపంలోనూ వెళ్ళిపోవచ్చు. అయితే మనకి పర్టికులర్గా 100 పాయింట్స్ కీటోన్స్ ప్రొడ్యూస్ అయినాయి అంటే మన శరీరం 78% ఉపయోగించుకుంటుంది. ఆ తర్వాత మిగిలింది వేస్ట్ అవుతుంది. అందుకని ఇది పర్ డే 30-40 గ్రామ్స్ అట్లా తగ్గిపోతూనే ఉంటాం అన్నమాట. అది కాకుండా ఈ BHB బీటా హైడ్రాక్సీ బ్యూటరేట్ 78% కూడా ఎనర్జీ కింద కన్వర్షన్ కాకుండా ఇతరత్ర మనకి హార్మోన్ ఫంక్షన్కి సంబంధించిన ఫ్యాటీ యాసిడ్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి, కొత్త కణాలు, కొత్త రక్తం ఇవన్నిటికీ తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కేవలం ఎనర్జీ కాకుండా ఇతరత్ర ఉపయోగాలకు కూడా వాడుకుంటుంది కాబట్టి మనకి ఈ శరీరము బరువు తగ్గుతూనే ఉంటుంది అన్నమాట. ఇప్పటికీ
ఈ శరీరము ఇతరత్ర అవసరాలు వాడుకున్నప్పటికీ మళ్ళీ తగ్గినప్పటికీ ఇంకా కొంచెము ఎక్కువ రిలీజ్ అయిందనుకోండి, అది మనకి శరీరం నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అంటే ఈ బీటా హైడ్రాక్సీ బ్యూటరేట్ కూడా కొద్దిగా యూరిన్ ద్వారా వెళ్ళిపోవచ్చు, మోషన్స్లో వెళ్ళిపోవచ్చు, చెమటలో వెళ్ళిపోవచ్చు, స్కిన్ ద్వారా వెళ్ళిపోవచ్చు. అట్లా బీటా హైడ్రాక్సీ బ్యూటరేట్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి శరీరం తక్కువ వాడుకుంటుంది. ఎనర్జీ పోను, ఇతరత్ర అవసరాలు పోను, ఇట్లా మనకి పనికి వస్తుంటుంది అనమాట. ఈ ఫెసిలిటీ మనకి గ్లూకోజ్ డైట్లో లేదు. ఎందుకు అంటే గ్లూకోజ్ మెటబాలిజంలో మనం తీసుకున్న ఆహారము ఒక 75-80% వాడుకుని ఒక 20% సేవ్ చేయాలనేది ఇవల్యూషన్లో మనకి ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతుంది. కాబట్టి ఇన్సులిన్ పని ఏంటంటే ఫ్యాట్ స్టోరింగ్ హార్మోన్ కాబట్టి ఆ ఇన్సులిన్ లివర్ ఈ రెండు మిక్స్తో లివర్ ఏం చేస్తుందంటే ఎక్సెస్ ఇన్సులిన్ ట్రిగ్గర్ చేయంగానే మనకు రక్తంలో ఉన్న గ్లూకోజ్ని కొంచెం ఫ్యాట్ యాసిడ్స్ కింద, గ్లిజరాల్ కింద, గ్లైకోజన్ కింద ఈ మార్చే ప్రయత్నం చేస్తుందన్నమాట. ఇప్పుడు ట్రైగ్లిజరైడ్స్ అయిన తర్వాత మెల్లగా అది గ్లైకోజన్ కింద డిపాజిట్ అయిపోతుంది. అదే కీటో డైట్లో మనం ఫుల్ క్యాలరీస్ తీసుకున్నప్పటికి కూడా ఎంతో కొంత మనకి ఈ రివర్సల్ ఖచ్చితంగా జరుగుతుంది. అంటే పూర్తి ఆహారం తీసుకుని ఆరోగ్యంగా ఉంటూ కూడా బరువు తగ్గొచ్చు అనమాట. ఇంకా 4th పాయింట్కి వచ్చేసరికి క్యాలరీస్ డెఫిసిట్ డాక్టర్ వినీలా కానీ ఇంకెవరైనా డాక్టర్ కానీ ఎవరైనా క్యాలరీస్ డెఫిసిట్ ఇవ్వమన్నారు అంటే అందులో క్యాలరీస్ డెఫిసిట్ ఇచ్చినప్పుడు అంటే ఈవెన్ కీటో డైట్లో కూడా క్యాలరీ డెఫిసిట్ ఇచ్చినప్పుడు అంత మేరకి ఇప్పుడు ఈవిడ 1600-1800 క్యాలరీస్ తీసుకోకుండా ఒక 700 క్యాలరీస్ డెఫిసిట్ ఇచ్చారనుకోండి, 700 క్యాలరీస్ 770 క్యాలరీస్ డెఫిసిట్ ఇచ్చినప్పుడు దాదాపు ఒక 100 గ్రాములు ఎక్స్ట్రా ఫ్యాటు బర్న్ అయిపోతుంది అనమాట. అంటే అన్ని క్యాలరీస్ని గ్లైకోజన్ నుంచి కీటోన్స్గా మార్చుకొని శరీరం వాడుకుంటుంది. సో ఇది ఒక ఆప్షన్ ఉంది. కాకపోతే లాంగ్ టర్మ్లో ఈ కొంత మెటబాలిజం స్లో అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఏ రకంగానూ చేసినా ఇబ్బంది లేదు. కీటో డైట్, గ్లూకోజ్ డైట్లో అయితే మనం క్యాలరీస్ తగ్గించినప్పుడు వెంటనే మెటబాలిజం ఫెయిల్ అవుతుంది. కాబట్టి గ్లూకోజ్ డైట్లో క్యాలరీస్ బర్నింగ్ ద్వారా బరువు తగ్గినా కూడా అది నిలబడదు, అది నెగటివ్ ఎఫెక్ట్ ఇస్తుంది. అంటే మన శరీరము వీక్ అయిపోతుంది అనమాట. అదే కీటో డైట్లో మీరు క్యాలరీస్ తగ్గించినప్పటికి కూడా అంత శరీరం అంత వీక్ కాదు. ఒక గ్లూకోజ్ డైటు 70% వీక్ అయితే కీటో డైట్లో కూడా ఒక 20% వీక్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇట్లా రకరకాల పాయింట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కార్బోహైడ్రేట్స్ తగ్గిస్తే మనకి ఈ డైటు ఫెయిల్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా ఈవిడ సుజాత గారికి చేసే అడ్వైజ్ ఏంటంటే కార్బోహైడ్రేట్స్ తగ్గించాలంటే పెరుగు మీద మీగడ కాకుండా వెన్న తీసుకొని చూడండి, నెయ్యి తీసుకొని చూడండి. అప్పుడు ఇంకా కొంచెం కార్బోహైడ్రేట్స్ తగ్గుతాయి మీకు. అట్లాగే గింజలు ఇంకా కొంచెం తగ్గిస్తే సరిపోతుంది. లేదంటే వెన్న నెయ్యికి మారి చూడండి. పెరుగు మీద మీగడ కన్నా వెన్న నెయ్యి బెటర్. ఫైనల్గా కొబ్బరి నూనెతో అయితే దానికి ఇంకా వేరే ఆల్టర్నేటివే లేదు. అది కొబ్బరి నూనె అనేది ఒక సూపర్ ఫ్యూయల్ కాబట్టి దానికి తిరిగే లేదు. సో కాబట్టి మీరు ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.